మనం రోజు తాజా కూరగాయలతో భోజనం చేస్తాం, కానీ ఆ కూరగాయలు మనకు ఎంతవరకు మేలు చేస్తాయనే విషయాన్ని మాత్రం పట్టించుకోం. ప్రతి రైతు పంట పండించేందుకు చాలా రకాల రసాయనాలను పొలాల్లో చల్లుతున్నారు. కొన్ని సందర్భాల్లో పంటలపై చల్లిన రసాయనాలు మన ప్రాణాలను కూడా తీస్తున్నాయి. ఇక మెట్రో నగరాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కూరగాయలపై రసాయనాలతో పాటు రహదారులపై దుమ్ము ధూళి వచ్చి పడుతుంది. దానికి తోడు గాలి కాలుష్యంతో తాజా కూరగాయలు కూడా తొందరగా పాడవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టింది ముంబైకి చెందిన కవితాముఖి. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం ద్వారా వచ్చిన కూరగాయలను నగరాల్లోని మార్కెట్లలో విక్రయిస్తోంది. పలువురు రైతులు కూడా కవితాముఖితో చేతులు కలిపి సేంద్రియ వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు. దేశంలో ప్రతి ఏటా 236.6 బిలియన్ల మంది రసాయనాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నారు. తాజాగా ఓ సర్వే చెప్పిన నిజాలివి. మనం తినే ప్రతి తినుబండారంలోనూ రసాయనాలు ఉంటున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. రసాయన ఎరువులతో పండించిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో పండించిన పంటల్లో ఎక్కువ లాభంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని కవితాముఖి నమ్మింది. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల అధిక దిగుబడితో పాటు వాతావరణాన్ని కాపాడవచ్చని చెబుతోంది. ఈ ఆలోచనలతోనే ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ బిజినెస్ స్టార్ట్ చేసింది కవితాముఖి. దేశంలోనే ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ బిజినెస్ ప్రారంభించిన తొలి ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు సంపాదించుకుంది. ఈ వ్యాపారం అంత సులభంగా జరిగేది కాదు. రైతుల నుంచి కూరగాయలు తీసుకుని వచ్చి నగరాల్లో అమ్మకాలు జరపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ కవితాముఖి మాత్రం ప్రతిరోజు రైతుల నుంచి కూరగాయలను సేకరించి నగరాల్లో అమ్మకాలు జరిపేది. ఆమెతో పనిచేసేందుకు చాలా మంది వాలంటీర్లు ముందుకు వచ్చారు. ప్రతిరోజు పల్లెటూరులకు వెళ్లి రైతులు పండించిన కూరగాయలను పట్టణాలకు చేరవేస్తారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రతి వారం ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ను నడుపుతోంది. ఈ బిజినెస్ చేయడం కేవలం ఇష్టమే కాదు, దేశంలో కొందరికైనా పౌష్టికాహారాన్ని అందించడమే తన లక్ష్యం అంటుంది కవితాముఖి. That has been sown not just for people to know about organic but a different way of life and how to be socially active in your community to help others to gain this information and knowledge. If you have want people to understand that organic is about living healthfully, living peacefully, living happily. సిటీలో నివసించే వారికి సేంద్రియ ఉత్పత్తులు కావాలంటే పల్లెటూర్ల నుంచి కొనుగోలు చేయాలి. అది ప్రతిరోజు సాధ్యం కాదు. అందుకే వారి కోసం ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో ఎకో ఫ్రెండ్లీ కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసి తాజా, హెల్తీ, కెమికల్ ఫ్రీ కూరగాయలను అమ్ముతున్నారు. మనం బయట కొనుగోలు చేసే కూరగాయల ధరలకే ఆర్గానిక్ ఫుడ్ను అందిస్తున్నారు. ఈ వ్యవసాయం వల్ల రైతులకు, వినియోగదారులకు ఇద్దరికీ మంచిదని చెబుతోంది కవిత. ప్రస్తుతం ముంబై నగరంలో మాత్రమే ఉన్న ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ బిజినెస్ స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని అనుకుంటోంది కవితాముఖి.